ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలిచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 18 కూడికొని ఉన్నాము సంఘ ప్రభు పాట. Amaloda nagona
అనుకరించుటనుచు నాడ ఆత్మాజులకు ధమల మార్గము నందు నరుగంగా మాకేవు విమలాత్మ దయాసేయు వేగంబు మాత్రే కూడి కొనియున్నాము సంగ్రాము కూడి కొనియున్నాము. దయచేసి కూర్చునండి ప్రియులారా. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 97వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము కలిగి ఉందాము. కీర్తనలు 97వ సంకీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. చివరి వచనం అందరం కలిసి చదివి ప్రభువును మహిమపరుద్దాం. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 144 క్రీస్తే సర్వాధికారి పాట పాడి ప్రభును మహిమ. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి,
బ్రహ్మ నీతి పదము బ్రహ్మ రుదిరాము గాచెగానా క్రిస్తే సర్వాధికారి మృత్యుపమలు బ్రహ్మ నిత్యాజీవంబు బ్రహ్మ మత్యాలి భయము దివ్వ మరణంబు గెలిచెగానా క్రిస్తే సర్వాధికారి పరమాంగ దేవజులైనా దరయాందు మనుజులైనా ప్రతి నాలుగా ముఖాలు ప్రభునే భజించుగానా క్రిస్తే సర్వాధికారి ఈ నామమునకు మించు నామము లేదంచు యెహోవా తండ్రి యేసు హెచ్చించినాడు గానా క్రిస్తే సర్వాధికారి క్రిస్తే మోక్షాధికారి క్రిస్తే మహోపకారి క్రిస్తే ఆశీర్వాదారి క్రిస్తే సర్వాధికారి. దయచేసి కూర్చునండి పిల్లరా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ సమయమందు ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని మనము కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరి శ్రీమతి గ్రేస్ భాస్కర్ గారు చదివిను. శ్రీమతి గ్రేస్ భాస్కర్ గారు. ఈనాటికై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్య భాగంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతను స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషుల చూడనొల్ల వాడినిగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను. ఆయన మొత్తబడిన వాడిగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడిగాను, శ్రమనందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతను దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇంతటితో ఈ వాక్యం సరి. తిరిగి రెండవ భాగముగా ప్రియులార, నూతన నిబంధన నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుండి 56 వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో సహోదరులు భాస్కర్ గారు చదువు. రెండవ పాఠ భాగంగా
పాత నిబంధన గ్రంథము మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 56 వరకు చదువుకుందాము. కొత్త నిబంధన గ్రంథము క్షమించండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము. అచ్చట నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని అతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వెనకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియయు, యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ఇంతటితో ఈ వాక్యము సరే. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలిచుండి భయభక్తులతో సంఘమంతయు కూడా పాపపు ఒప్పుకోలు ప్రార్థన చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ కూడా కార్డు చేత పట్టుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీ లేదు. ఓ దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం అలాగే నిలిచుండి కాంగ్రిగేషనల్ సాంగ్ పాట సంఖ్య 198 సిలువే నా శరా నాయనురా పాట పాడి ప్రభును మహిమపరుదాం. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. సిలువయందే మోకే బలమా జోచె తేరా, నీ సిలువే నా శరణాయనురా. సెలవనో గాలి యేసు పలికిన పలుకులందు, సెలవనో గాలి యేసు పలికిన
లందు వెలువలేని ప్రేమామృతము లెతిరా నీ సిలువే నా శరణ ఎనురా సిలువను జోచబల్లదే శిల సమానమైన మనసు సిలువను జోచబల్లదే శిల సమానమైన మనసు నలిగి కరిగి నేరగుచు నదిరా నీ సిలువే నా శరణ ఎనురా సిలువను తరచెట్టి విలువ కందగరాని కృపం సిలువను తలచెట్టి విలువ కందగరాని కృపం కలుషమెల్లను పాపగజాలునురా నీ సిలువే నా శరణ ఎనురా పలువిధ పదమాల రసి ఫలితమే లేకం పలువిధ పదమాల రసి ఫలితమే లేకం సెలువ ఎదుటను నిలచి నాడను నీ సిలువే నా శరణ ఎనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దూరత దూరుడ నీదరి నీ సిలువే నా శరణ ఎనురా దయచేసి కూర్చునండి ప్రియులారా. అందరం లేచి నిలుచుండి బైబిల్ పల్లవి పాడుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో. కోరస్ అందరూ కూడా, పైన బాల్కనీలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ప్రభువు మనకిచ్చిన ఆత్మఖడ్గం అందరూ పైకెత్తి చూపిస్తూ నీ చేతితో నన్ను పట్టుకో. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను దిద్దుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను దిద్దుము. అంధకారం లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకారం లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో
పట్టుకో నీ ఆత్మతో నన్ను నాడుపు శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము. రోజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభుల ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్యవాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోనండి పిల్లరా. నిర్గమకాండము అందరూ కూడా బైబిల్ తెరచి నిర్గమకాండము చివరి అధ్యాయము 40వ అధ్యాయము 34వ వచనము నుండి 38 వరకు బిగ్గరగా స్పష్టంగా అందరూ సంఘమంతయు ఆ భాగాన్ని చదవాలి. ప్రభును మహిమపరచాలి. ప్రభు ఆశీర్వాదాలు అందరూ పొందాలని కోరుతుంటున్నా. 34 నుంచి 38 వరకు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళునప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. వారి సమస్త ప్రయాణాల్లో ఇలాగుననే జరిగెను. ఇప్పుడు పైన ఉన్న వచనం, అలాగున మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు అండ్ బిహోల్డ్, ఇంగ్లీష్లో అండ్ బిహోల్డ్ అంటే అప్పుడు. రైట్ ప్రియులారా, అక్కడే కొంచెం ఓ భాగాన్ని చూద్దాం. 17వ వచనం అదే అధ్యాయంలో 17, 18 ఒకరు చదవండి నన్న ప్లీజ్. మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇప్పుడు 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను, అనగా ప్రత్యక్ష గుడారం. రైట్, చదవండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బెద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి, చదవండి. మందిరము మీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు. ఒక్కసారి నెక్స్ట్ 20వ వచనం అక్కడేమా చదవండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. చాలనైనా 22వ వచనం చదవండి.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు 24 చదవండి మా. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ 26 చదవండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు 28 చదవండి మా. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు 29 చదవండి మా. 30. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేక అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘం. ఎన్నిసార్లు వ్రాయబడింది ప్రియులారా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. యెహోవా మోషేకు ఆజ్ఞ. As the Lord had commanded Moses, as the Lord had commanded Moses, as the Lord had commanded Moses. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఎన్నిసార్లు వ్రాయబడింది? 7 మార్లు. రైట్, ఓకే. రండి, నూతన నిబంధనలో మన టెక్స్ట్ చదువుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. మత్తయి సువార్త, మన టెక్స్ట్ మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము నుండి 54 వరకు చదవండి. నిన్న అందరం కలిసి చదువుకుందాం సంఘం అంతా ఈ టెక్స్ట్, ఈ భాగాన్ని. తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా 50 నుంచి 54 వరకు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. రైట్, చాలు ప్రియులరా. నిజముగా ఈయన దేవుని కుమారుడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, అలా చూస్తూ ఉండగానే 2 మాసాలు మన జీవితాల్లో ఈ క్రొత్త సంవత్సరంలో దొరికిపోయాయి. మొన్ననే క్రిస్మస్ అయిపోయినట్లుగా, మొన్ననే మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జనవరి 1, డిసెంబర్ 31 అన్నీ అయిపోయి చేసుకున్నట్లుగా ఉంది. అలా చూస్తూ ఉండగా 2 మాసాలు అయిపోయి 3వ మాసం, మార్చి మాసం మొట్టమొదటి దినం. అందులో ఈ మొట్టమొదటి దినము ఆరాధనా దినంగా ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ ప్రారంభ గడియల్లో ప్రభు సన్నిధిలో కనిపించే భాగ్యం ప్రభు మనకిచ్చారు. వాస్తవంగా ఈ ఫిబ్రవరి, మార్చి మాసాలు 2 క్యాలెండర్లో ఒకే విధంగా ఉంటూ వస్తాయి. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారమే, మార్చి 1వ తారీఖు ఆదివారమే. ఆదివారంతో ప్రారంభమైన అన్నీ కూడా 28వ తారీఖుతో ఫిబ్రవరి ముగించబడింది. మార్చి అయితే 31 వరకు ఉంటాయి గనుక డేస్ అయితే అలాగే కరెక్ట్గా కంటిన్యూటీ రావడము. 800 సంవత్సరాల పైబడి ఒక్కసారి ఇలాంటి దినాలు వస్తాయి. క్యాలెండర్లో ఇలాంటి ప్రత్యేకత, ఒక స్పెషాలిటీ అనేది, ఒక యునిక్నెస్ అనేటువంటిది కనిపిస్తుంది. 800 పైబడిన సంవత్సరాలకు ఒక్కసారి ఇలాంటి 2 మాసాలు కలిసి రావడం, ఇది ఓకే. కాలం మీరు అందరూ చూసే ఉంటారు, న్యూస్లో వచ్చి ఉంటుంది పిల్లరా. రెండవదిగా మార్చి, ఏప్రిల్ మాసాలు యూదుల క్యాలెండర్ ప్రకారం, మన క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. యూదుల క్యాలెండర్లో ఇది నీసా మాసము అంటారు. నీసా మాసంలోనే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణం పొందినటువంటి మాసం. కరెక్ట్గా యూదుల వృత్తాంత గ్రంథాల్లోనైనా, వారి పాత నిబంధన తోరా గ్రంథాల ప్రకారమైన ఇవి కరెక్ట్గా ఆ నీసా మాసం మనకు లేవియా కాండంలో కనిపిస్తాయి మాసాలు. వాటిని గురించి మార్చి, ఏప్రిల్ 2 ఆ మధ్యలో నీసా మాసం వాళ్ళది మొదలవుతుంది.
అలాగూ మనకు కూడా మార్చి ఏప్రిల్ మాసాల్లో లెంట్ డేస్లో యేసు ప్రభు శిలువ మరణం పొందినటువంటి పరిస్థితులు కరెక్ట్గా ఇవి కూడా కలిసి రావడం, ఇవి చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి మాసాలు. మరొకటి కూడా ఇంకొకటి ఏం జరిగిందంటే, సహజంగా మన ముస్లిం సహోదరులు రంజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా భావించి సెలబ్రేట్ చేసుకుంటారు. వారు కూడా వారి యొక్క రంజాన్ మాసపు పవిత్ర మాసం ప్రారంభమైంది యాషెస్ వెడ్నెస్డే ఏ రోజు మనది కలిగి అంటే క్రైస్తవ ప్రపంచం కొనసాగిస్తూ ఉంటారో, మన ప్రియ సహోదరులైనటువంటి ముస్లిం సోదరులు వారందరూ కూడా, ఆ సమాజం వారందరూ కూడా పవిత్ర మాసం యాషెస్ వెడ్నెస్డే రంజాన్ మాసం కూడా మొదలైందిగా భావించి వాళ్ళు కూడా వాటిని కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వారు కూడా ఆ మాసంలో ఉన్నారు. ఇలాగూ ప్రపంచంలో మెజారిటీ ప్రపంచ దేశాల్లో మెజారిటీ ప్రజలు ఇట్టి దినాలు, ఇట్టి ప్రత్యేకతను సంతరించుకోవడం మామూలు విషయం కాదు సుమ. ఇట్టి ధన్యత, ఇట్టి ఆధిక్యత, ఇలాంటి దినాలు, వీటిలో మనము ఇంకా జీవించి ఓహో ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం, ఏ 800 పైచులకు ఒక్కసారి వచ్చే అలాంటి దినాలు మాసాల్లో నా దేవుడు నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి, నన్ను ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఇలాగూ మంచి సహవాసం ఇచ్చి నన్ను సజీవుల లెక్కల నుంచి కాపాడినాడని మనం ప్రభుకి ఎంత వందనస్తులమో కదా ప్రియులారా. ప్రభు చూపిన ఈ కృపలన్నిటిని బట్టి మన ప్రభు నామమునకే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును కాక. ఈ ప్రత్యేక ఇలాంటి మాసాల్లో ఉన్న మీరు, నేను, మనమందరం కూడా ధన్యులం, భాగ్యవంతులం. కనుక అందరూ కూడా ఈ ప్రత్యేక నీసా మాసం, ఈ ప్రత్యేక మాసాల్లో మనమందరము సిలువను గూర్చిన వార్త ధ్యానాల్లో ఆత్మీయంగా, ఆచారంగా కాదు, ఎంత మాత్రము కాకుండా ఆత్మీయంగా ప్రభు యొక్క సిలువకు మరింత దగ్గరవుతూ యేసు ప్రభుని అందరూ రక్షకునిగా కలిగి త్వరలో ప్రభు రాకడ ఆసన్నమవుతున్నది గనక అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలని సవినయంగా మనవి చేస్తూ, ఆరాధనకు విచ్చేసిన ప్రియ సంఘం అంతటికి కూడా యేసుక్రీస్తు వారి పునరుద్ధాన నామంలో శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, సిలువను గూర్చిన వార్త ధ్యానాల్లో ఉన్న మనం ఈ వర్తమానాలు అలా దానికి సిలువ కేంద్రీకృతంగా క్రైస్ట్ సెంటర్డ్ అండ్ క్రాస్ సెంటర్డ్ మెసేజెస్గా ఉంటాయి. ప్రపంచమంతా కూడా క్రైస్ట్ సెంటర్డ్ అండ్ క్రాస్ సెంటర్డ్ మెసేజెసే కలిగి ఉంటారు. లాస్ట్ వీక్ కూడా నేను మనమని యొక్క బర్త్డే సందర్భంగా, అలాగే వానికి నామకరణం కూడా పేరు పెట్టడం ఉన్నప్పుడు కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో జరిగింది ప్రియులారా. సిఎస్ఐ చాలా పెద్ద చర్చ్, కడపలో కర్నూలులో ఉన్న పెద్ద చర్చ్లో సిఎస్ఐ చాలా పెద్ద చర్చ్ మనలాగా. ఆ పెద్ద చర్చ్లో నామకరణం ఆ రోజు సహోదరి మన సంఘంలో అరుణ కుమారి గారు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, సిస్టర్ కూడా ఆ రోజు అక్కడ చర్చ్కి వచ్చారు. అలాగే పివి ప్రేమ్ కుమార్ అన్న తమ్ముడు పివి ప్రవీణ్ గారు అక్కడే ఉన్నారు, వారు అక్కడ చర్చ్కి వచ్చారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు వాళ్ళు, నేను ముందు రోజు రాత్రి అన్నీ ఇక్కడ అయిపో చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు నా పైన ఉన్న గౌరవాన్ని బట్టి అక్కడున్న దైవజనులు, నంద్యాల డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ గారు, అక్కడ బిషప్ ఎమిరిటస్ రాయలసీమ డయాసిస్లో ది రైట్ రెవరెండ్ బిడి ప్రసాదరావు బిషప్ గారైనా, అక్కడ నంద్యాల డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ గారు రాజేంద్ర బాబు గారు, మీరు వచ్చారు, మీరే వాక్యం చెప్పండి అని ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు మన వాళ్ళు కూడా అరుణమ్మ గారు, మన సంఘం నుంచి ప్రవీణ్ గారు, ఇంకా ఒక 2-3 అక్కడ కలిశారు. నేనన్నాను, నా మనమని నామకరణం కోసం వచ్చినాం, నేనేదో మంచిగా ప్రార్థనలో పాల్గొని ఉంటా అంటే, లేదు బాబు గారు మీరు వచ్చారు, మీరే బిషప్ ఎమిరిటస్ గారు ఉన్నారంటే, నో మీరే చెప్పాలి మెసేజ్ అన్న. ఆ సమయంలో ప్రభు ఇచ్చిన ఒక కృపతో కూడిన ఆధిక్యతగా భావించి, అంత పెద్ద దైవజనులున్న బిషప్ లాంటి అలాంటి పెద్దలున్న లాస్ట్ వీక్ ఇదే సమయానికి
అక్కడ సిఎస్ఐ చర్చిలో దేవుని వాక్యం సిలువను గూర్చిన వార్త ధ్యానాలే ఈ వాక్యాలే వారికి అందించడం కూడా జరిగింది ప్రియులారా. కనుక ప్రార్థించిన సంఘం మీ అందరికి కూడా మరొక్కసారి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ, ఈ సమయాన అందరూ మంచిగా ఇంకెవరు కూడా దయచేసి ఒకవేళ బయట ఎవరైనా అటు ఇటు కూర్చొని ఉన్నా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం, తిరగొద్దు, తిరగకుండా ఒక చోట కూర్చోండి. సెల్ ఫోన్ అయితే మాత్రం లోపల పెట్టుకోండి, అది అందరి దగ్గర ఉంటాయి. మీరు అటు ఇటు తిరిగితే ఇంకేం చేయలేరు. చర్చికి వచ్చి ఆ మీనింగ్ ఉండదు. చర్చికి వచ్చిన తర్వాత అటు ఇటు తిరిగి బయట కూర్చుంటే అది వేస్ట్. ఊరికే బయట కూర్చొని బయటనే వెళ్ళిపోవడం, బయట కూర్చొని వాక్యం వినకుండా ఉండడం, అటు ఇటు తిరగడం అనేటువంటిది చర్చిలో అసలు రాకుండా ఉండడం మంచిది. వచ్చిన తర్వాత చర్చి డిసిప్లైన్కు మనం లోబడి ఉండాలి. చర్చి డిసిప్లైన్కు లోబడి ఉండకుండా బయట అటు ఇటు తిరిగి అలాగే వెళ్ళిపోతే అది ఎంతమాత్రం క్రమం కాదు. రాకుండా ఉండడం మంచిది. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమే పోగొట్టుకుంటాం. కనుక దయచేసి సవినయంగా మనవి చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని అలాగే సంఘ ఆరాధనను మనం గౌరవించి అందరూ కూడా ప్రభు ఆశీర్వాదాలు పొందాలి అని మీకు మనవి చేస్తున్నాం. ప్రియులారా, దేవాలయపు తెర అప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగను. అండ్ బిహోల్డ్ the veil of the temple was torn in 2 pieces అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. The veil of the temple was torn in two అంట, రెండుగా. అప్పుడు ఎప్పుడు? అండ్ బిహోల్డ్. పాత నిబంధనలో మనము నిర్గమకాండం చదువుకున్నాం ప్రియులారా. అప్పుడు మేఘము గుడారమును క్రమగా మందిరము యెహోవా తేజస్సుతో మందిరము నింపబడెను, ప్రత్యక్ష గుడారం నింపబడెను. ఇవి చాలా శ్రేష్టమైన గొప్ప ఆత్మీయ సత్యాలు ప్రియులారా. దయచేసి వాక్యం అందరూ వినాలని మీకు సవినయంగా మనవి చేస్తుంటున్నాం. వాస్తవంగా అప్పటికి దేవాలయము లేదు ప్రియులారా. అనగా మోషే కాలంలో దేవాలయము లేదు. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు 1500 నుంచి 1400 సంవత్సరాల కాలం అది. ఆ తరువాత 1000 సంవత్సరాల కాలంలో దావీదు, 1000 నుంచి 900 సంవత్సరాల కాలంలో దావీదు, 900 నుంచి 800 ఆ సంవత్సరాల కాలంలో సొలొమోను. ఆ సమయంలో కట్టబడినటువంటి మందిరం సొలొమోను కాలంలో దేవుడు పెద్ద దేవాలయం. కాబట్టి మొట్టమొదట టాబర్నకల్ దేవుని చిత్తమది. టాబర్నకల్ అనగా ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారములో ప్రత్యక్షత ఉండేది. ఏం ప్రత్యక్షత? మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ షెకీనా గ్లోరీ. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్ అండ్ హిస్ షెకీనా గ్లోరీ. యెహోవా తేజస్సు, ఆయన మహిమ తేజస్సు, ఆ షెకీనా గ్లోరీ ఎక్కడ ఉండేటువంటిది అంటే మొట్టమొదట ప్రత్యక్ష గుడారములో అక్కడ దేవుడు కనుపరిచాడు ప్రియులారా. అప్పుడు అండ్ బిహోల్డ్ అనేటువంటి మాట హీబ్రూ భాషలో అండ్ బిహోల్డ్ అనేటువంటి ఆ పదము అలా కనిపించే. క్రొత్త నిబంధనలో ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన ప్రాణము విడిచి చివరి శ్వాస when he yielded up his spirit, ఆ సమయంలో దేవాలయపు తెర రెండుగా చినిగిపోవుట మనం చూస్తున్నాం. అండ్ బిహోల్డ్ గ్రీక్ భాషలో రెండు ఒకటే అర్థాన్ని ఇచ్చేటువంటివి చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏదైనా సరే బైబిల్లో ప్రియులారా, అప్పుడు, అంతటా అనే, కావున, గాని అనేటువంటి పదాలు కనిపించినాయి అనుకోండి. ఇలాంటి ఒక 3-4 పదాలు మనము ఆలోచింపజేస్తాయి. మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించి గాని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇక్కడ ఉపయోగించినాడు? అంతటా అనగా ఏంటి, ఎంతటా ఏంటి, మనం ముందు వెనక ఆలోచించాలి. అప్పుడు దాని పూర్వాపరాలు ఆలోచించాలి. హీబ్రూ గ్రీకు భాషల్లో ఒకవేళ అదిగిన మనకు అవగాహన ఉంటే పరిశుద్ధాత్మదేవుడు ఏ పదాలు వాడాడు అవిగిన తెలుసుకుంటే ఇంకా హృదయం సంతోషిస్తుంది. ఓహో, ఇంత చక్కగా దేవుడు నిర్మాణాత్మకంగా
పక్కా పకడ్బందీగా ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తున్నాడని ఆ భాషలు దాని అర్థం తెలిసిన వాళ్ళకు మరింత సంతోషం కలుగుతుంది. ఒకవేళ ఆ భాషలు తెలియకపోయినా ఆత్మీయంగా సంఘం మనం అంతవరకు తెలుసుకొని ప్రభును మహిమపరిస్తే చాలు ప్రియులారా. ఓకే, అప్పుడు ఇప్పుడు ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారము కంప్లీట్ చేయబడినప్పుడు ఎలా కంప్లీట్ చేశాడు? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అట్లా చేసినాడు. దేవుడు ఏం చెప్పాడో అదే ప్రియులారా, తన సొంతమంటూ ఏదీ చేయలేదు. ప్రత్యక్ష గుడారములో అనగా దేవుని యొక్క ప్రత్యక్షత, తన ప్రజలతో దేవుడు మాట్లాడేటువంటి ఆ సన్నిధి, ఆ మొట్టమొదటిది ప్రపంచములో దేవాలయం అనేటువంటిదే లేని దినాల్లో, అలాగూ చర్చ్ అనేటువంటి కాన్సెప్టే చర్చి యేసుక్రీస్తు ప్రభు తర్వాత వచ్చింది చర్చ్. అంతకుముందు కొన్ని వేల మొట్టమొదట ప్రారంభ దినాల్లో ఆ ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత తన ప్రజలతో ఆయన సన్నిధి ఎలా ఉండాలి అనేటువంటిది దేవుడే నిర్ణయించి, దేవుడే మోషేకు ఆజ్ఞాపించి ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం జరిగింది ప్రియులారా. ఇది ఎప్పుడు ముగించబడిందంటే వాస్తవంగా నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే మనకు కనిపిస్తాడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆయన జననం, తర్వాత 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు మోషే హోరేబు దగ్గర మండుచున్న పొద అనుభవాలు, అక్కడి నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మికతలో. అనగా మోషేను దేవుడు ఏ విధంగా బలపరిచి ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనాడు మోషే, ఆనాడు ఒక యోసేపు, ఆనాడు మిగిలిన ఇతరత్ర వగైరా వగైరా వాక్యంలో వ్రాయబడిన ఒక రూతు గారైనా, ఒక ఎస్తేరు గారైనా, ఎవరైనా, ఈనాడు నువ్వే అమ్మా సహోదరుడా, నువ్వే ఒక యోసేపు, నువ్వే ఒక మోషే, నువ్వే ఒక దావీదు, నువ్వే ఒక రూతు, నువ్వే ఒక ఎస్తేరు, నువ్వే ఒక మరియా, నువ్వే ఒక లూదియా, నువ్వే ఒక మగ్ధలేని మరియా. ఈ విధంగా ప్రభు ఈ వీరందరినీ ఎందుకు మన కొరకు పెట్టాడంటే యుగాంతమందున్న మనకు వారిని దృష్టాంతాలుగా పెట్టి బుద్ధి కలుగుటకాయ్ అని లేఖనం చెప్తుంది ప్రియులారా. ఎందుకనగా బుద్ధి కలుగుటకాయ్ ఒకటే ఒక ఆన్సర్. అనగా బుద్ధి లేక మనం ప్రవర్తిస్తూ అంటాం, బుద్ధి లేకుండా మన ఇష్టానుసారంగా మన మార్గాలను ఏర్పాటు చేసుకొని మనము తప్పిపోతూ ఉంటాం. లేఖనము చెప్పిన మాట, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరము త్రోవ తప్పిన వాళ్ళమే, ఎవరు దీంట్లో ఏమి ప్రక్కన ఏమి ఉపేక్ష ఏమి లేదు ప్రియులారా. అందరూ త్రోవ తప్పి, కాబట్టి త్రోవ తప్పిపోయినటువంటి మనకు బుద్ధి కలుగున్నట్లుగా యుగాంతంలో ఉన్నటువంటి మనకు దృష్టాంతాలుగా దేవుడు వీరిని, వారి జీవితాలను మన కొరకు పెట్టాడు. కనుక వీటన్నిటిని జాగ్రత్తగా స్టడీ చేసుకోవడంలోనైనా, అనుసరించడంలోనైనా, ఆచరించడంలోనైనా, తద్వారా ఆశీర్వాదాలు పొందడంలోనైనా, ఆ విధంగా మనం కూడా నిత్య జీవ ప్రాప్తి పరలోకానికి మనమందరము ప్రవేశం పొందుటలోనైనా ఇవి అవసరం మానవుని జీవితానికి గనక. అలాగూ మార్గదర్శకమైనటువంటి నిర్మాణాత్మకమైన ఆ వే, దేవుడే ఆ త్రోవను మన కోసం యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ ద్వారా ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రియ సంగమా, ఎవరు కూడా ఇంకా వేరే ఏంటో దేవుని వాక్యం విషయంలో ఇంకా ఇతరత్ర వేరే భిన్నాభిప్రాయాలు అవన్నీ ఎవరు కలిగి ఉండకుండా అందరూ వేరే ఆలోచనే లేదు ప్రియులరా. యేసు ప్రభును రక్షకునిగా మనమందరము కలిగి ఉండడమే అది ఇంప్లిసిట్ ఒబీడియన్స్. నాకు నా ప్రభు కావాలి, నా ప్రభును నా రక్షకునిగా నా గుండెల్లోనికి చేర్చుకుంటున్నా, నేను మారు మనస్సు పొందుతున్నా, మారు మనసుకు తగినటువంటి క్రియలను కూడా నేను ఇక్కడి నుంచి కలిగి ఉంటాను అని ఒక మంచి తీర్మానం చేసుకోవడమే అదే మనకు ఆశీర్వాదకరం. అది తప్పక ప్రతి మనిషిగా పుట్టిన జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో తప్పకుండా చేయవలసినటువంటి విధి అయి ఉంటున్నది. వాక్యంలోనికి వద్దాం ప్రియులారా.
యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం అప్పుడు జరిగినటువంటిది ముందుగా మీ గమనంలోనికి తెస్తాను. తరువాత పాత నిబంధనలోని ఆ మాటలు ఇవి ఎట్లా వాటికి కోరిలేట్ అయ్యాయి, కోరిలేట్ లేకపోతే కొరలేషన్ అనేది ఏ విధంగా జరిగింది అనేటువంటిది, ఆ కనెక్షన్ ఏ విధంగా జరిగింది అనేది లేఖనాల్లో నుంచి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారిని గొల్గొతా అన్నటువంటి ఆ స్థలం మీదకి తీసుకొని పోవడం జరిగింది. ప్రియులారా, గొల్గొతా హీబ్రూ భాషలో గొల్గొతా, అలాగూ లాటిన్ భాషలోనే కల్వారియా అని పిలుస్తారు. లాటిన్ భాషలో కల్వారియా పోయి మనం కల్వరి అని పిలుస్తాం. తెలుగు పదం అయితే కల్వరి కాదు, లాటిన్ పదం అది. అలాగూ తెలుగు భాషలోనైతే కపాలమనబడిన స్థలము అని అంటారు. సరే, ఓకే. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పైన గొల్గొతా అనబడినటువంటి ఆ ప్లేస్ ఎలాంటిదంటే ప్రియులారా, ఎందుకనగా నేను వాక్యంలో చెప్పడం ఒకటే కాదు, ఈ మధ్యకాలంలో వాటిని కూడా ప్రత్యక్షంగా చూశాం కాబట్టి అనుభవాలు మీ గమనంలోనికి తేవడంలో మిమ్మలను ఆత్మీయంగా విశ్వాసమందు మిమ్మలను బలపరచాలి. నేను బలపరచబడినట్లుగా ఆత్మీయంగా మీరు కూడా బలపరచబడి అలాగూ మనం కూడా అలాంటివి చూడడానికి దేవుడు మనకు కృపనిస్తే మనమందరం కూడా సిద్ధపడి చూసేదానికి, ఒకవేళ చూడలేకపోయినా ఆ శ్రేష్టమైన పరలోక రాజ్యంలో మనమందరం కూడా చేరడానికి సిద్ధపాటు కలిగి ఉండాలనే మీ గమనంలోనికి మాటలు తీసుకొని వస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ ప్లేస్లోనే వేయడానికి ఇది ప్రవచనం, అది ప్రవచనం అనగా వాళ్ళు ఏ విధంగా రోమా సైనికులు ప్రవర్తించినా, పిలాతు ఏ విధంగా ప్రవర్తించినా, అప్పుడున్నటువంటి అలాగూ టైబరియస్ చక్రవర్తి, ఆ సీజర్ టైబరియస్ అతను ఏ విధంగా ప్రవర్తించినా, శతాధిపతులు, మిగిలిన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, ఈ గుంపులన్నీ కూడా ఒకటైపోయి కుట్ర చేసి యేసుప్రభును ఏ విధంగా సిలువకు అప్పగించినా, ఇవన్నీ ప్రవచనాత్మకంగా ముందుగానే దేవుని కుమారుని గురించి చెప్పబడ్డాయి, వ్రాయబడ్డాయి గనుక ఇంకా దీని ఎవ్వరూ తప్పించుకునేదానికి వీలు లేకుండా పోయింది. అందుకే యేసుప్రభును సిలువ వేసిన ఆ స్థలం అది ఎలాంటి స్థలం అంటే ప్రియులారా, అది ప్రపంచానికి సెంటర్ పాయింట్, ప్రపంచ కేంద్ర స్థానము అంటారు దాన్ని. ప్రపంచ కేంద్ర స్థానం గొల్గొతా. ఈ ప్రపంచం, సువిశాల ప్రపంచములో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, ఎంత భూభాగం ఉందో, వీటన్నిటిని గ్లోబల్ సెంటర్లోనికి తీసుకొని వచ్చి ఆ కేంద్ర స్థానం ఏది అని అంటే ఆ గొల్గొతా మనకు చూపిస్తుంది. గత వారంలో కూడా వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, ఆదాము ఆ విషయాలు ఇప్పుడు ప్రక్కన పెడదాం, మనము మన ధ్యానంలోనికి వస్తాం. దేవాలయపు తెర చినిగిపోవట మన ధ్యానం. తెర చినిగింది, తెర చినిగింది, తెర ఆ మొబ్బు తొలగిపోయింది. ఇంకా దేవుని మహిమ ప్రత్యక్షత అందరికీ విస్తరించింది, అందరికీ విస్తరించింది. సో ఈ ఉదయకాలమున ఇది మన అంశం. మన జీవితాల్లో కూడా ఆ ప్రభు యొక్క రక్షణ సువార్త, ఆ ప్రకాశం మన యొక్క మనసుల్లో, అందరి జీవితాల్లో ప్రకాశింపబడి మనమందరం కూడా వెలిగించబడి ఆ మనము పొందినటువంటి ఆ సువార్త ప్రకాశాన్ని, ఆ మహిమను లోకానికి మనం తెలియపరచడానికే దేవాలయపు తెర చినిగిపోవుట. ఇది ఈ గొప్ప సత్యం అందరూ గుర్తుపెట్టుకోవాలని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాను. రెండవదిగా, అలాగూ దేవాలయపు తెర చినిగిపోయినప్పుడు క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మనం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, దేవాలయానికి వస్తున్నాం, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాల్లో ఇది కూడా మనమందరము ఆత్మావలోకనం, మనలను మనమే దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకొని, పరిశోధించుకొని, మనమందరము విమర్శించుకొని, మనలను మనమే, ఎవరో కాదు, మనలను మనమే విమర్శించుకొని మనమందరం కూడా ఆ విషయంలో సిద్ధపాటు, యోగ్యత, అర్హత కలిగి ప్రభు బల్ల సహవాసంలోను ఆ పరలోక రాజ్య ప్రవేశంలోను ముందుకు సాగిపోవాలి అన్నటువంటిదే దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. అందుకే మనవి చేస్తున్న ఈ కాన్సెప్ట్ అందరూ దృష్టిలో పెట్టుకొని దృక్పథాన్ని, వాక్యం మీరు ఆలకించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. అలాగూ యేసుక్రీస్తు ప్రభు అక్కడ సిలువ వేయబడినప్పుడు పిల్లరా, ఆ ముందుగా ఏ ప్లేస్ నుంచి బయలుదేరారంటే గబ్బతా అనబడినటువంటి ఆ ప్లేస్ నుంచి యేసు ప్రభు ప్రయాణం మొదలైంది.
అనగా గబ్బత అనగా పిలాతు ఆయన నివాసం ఉంటున్నటువంటి స్థలం అది. ఆ ప్లేసు ముందు రోజు రాత్రి పిలాతు భార్య పిలాతుకు జరిగిన విషయాలు చెప్పడం, అయినా తన మనస్సు తాను వచ్చేసేసి కలత చెంది ఏది ఏమైనా ప్రొద్దున్నే మార్నింగ్ యేసుప్రభును 6 o'clock 6 గంటలకు యేసుప్రభును పిలాతు ముందర పెట్టారు. పిల్లరా, ముందు రోజు రాత్రి అంతా కూడా గెత్సెమనే తోట నుండి యేసుక్రీస్తు ప్రభును అరెస్ట్ చేసిన ఆ ప్లేస్ నుంచి యేసుక్రీస్తు ప్రభును పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చేంత వరకు, తర్వాత రాత్రంతా ఆయన పైన జడ్జిమెంట్స్ తీర్చేంత వరకు కూడా ఒక చుక్క నీరు యేసు ప్రభుకు ఇవ్వలేదు. ఒక చిన్న బ్రెడ్ పీస్ కూడా యేసు ప్రభుకి ఇవ్వలేదు. ప్రియులరా, అవి ఆ ప్లేసులు, ఆ స్థలాలు చూస్తే మనకు కన్నీరు ఆగవు. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఈ విషయాలు ప్రభు ఆత్మ బలపరిచింది, కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. అన్నీ కాదు, మెల్లిమెల్లిగా మనం నేర్చుకుంటూ తెలుసుకుంటూ పోదాం. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు కాలంన ఆ రోజు ఆయన ప్రార్థించిన స్థలం, ఆ చెట్లు నిజంగా ఈ ప్రపంచానికి ఒక గొప్ప వింత. ప్రియులారా, ప్రపంచ వింతల్లో ఇవి ఇంకా దీని మించిన వింతలు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2026 సంవత్సరాలు దగ్గర. ఈ 2026 సంవత్సరాలకు ముందే దేవుడు ఆ యొక్క అక్కడ చెట్లను గెత్సెమనే తోటలో అక్కడ ఒలివ కొమ్మ చెట్లను వాటిని పెట్టి ఉంటాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చెట్లు, ఆ ప్రాంతంలో ఆ చెట్లు మాత్రం అట్లే ఉన్నాయి. వాటిని ఫెన్సింగ్ వేస్తారు. యేసుప్రభు ప్రార్థించిన స్థలం ఇది, ఆ చెట్లు ఇవన్నీ. ఇప్పటికీ ఆ చెట్లు, ఒక చెట్టు 2000 పైన సంవత్సరాలు బ్రతికిందంటే ఎవరి కార్యమై ఉంటుంది చెప్పండి పిల్లలు? ఎవరి కార్యంనైనా ఇది? ఎవరు చెప్పారు ఆ చెట్లను బ్రతికించమని? ఎవరు చెప్పారు నెక్స్ట్ దాన్ని ఫెన్సింగ్ చేసి దాన్ని కాపాడుకుంటూ రమ్మని, దాన్ని చేయమని? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఆయన జీవితంలో ఏ ఒక్కరికి చెప్పలేదే, ఏ ఒక్కరికి ఆయన ఏది అడగలేదే, ఆయన ఏది కూడా తన జీవితంలో తనకంటూ ఒక సెంటు స్థలము కూడా యేసు ప్రభు పెట్టుకోలేదే. ఏమీ లేవు ప్రభువుకు, ఏదీ లేదు. కానీ ఈరోజు యేసయ్య కోసం ప్రపంచంలో యేసయ్య కోసం ఉన్నటువంటి ఆ యొక్క మందిరాలు, చర్చెస్, పాతకాలపు దేవాలయాలు, పాతకాలపు ప్రాచీన చారిత్రాత్మక కట్టడాలు ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి దేవాలయాలు అనగా చర్చెస్ ఈ ప్రపంచంలో ఇంకా ఆయన గురించి చెప్పండి ఎవ్వరికి అంతకంటే ఎక్కువగా లేవు ప్రియులారా. అన్ని చర్చెస్, అన్ని పాతకాలపు ప్రాచీన కట్టడాలు, సృష్టి యేసయ్య కోసం అలాగే నిలబడిపోయింది. ఆ గెత్సెమనే తోటలో అవి అలాగే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎరికోలో జక్కయ్య యేసుప్రభును చూడాలనుకుంటాడు. యేసుప్రభు వారు ఆ దారిలో వెళ్తూ ఉంటారు. అది పెద్ద సిటీ, పెద్ద సిటీ. దారిలోనే వస్తుంది, మెయిన్ రోడ్లో వస్తుంది. అక్కడ కూడా ఫెన్సింగ్ వేసినారు. ముందు ఫెన్సింగ్ వేయకపోతే యేసుప్రభు వారు ఈ చెట్టు కిందనే నిలబడినాడని అక్కడికి వచ్చి ఆకులన్నీ ఉదుంచుకోవడము, ఆకుల్లో నలిమిదిలడము ఉంటాయి కదా సెంటిమెంట్స్. ఇటడి చేసే వాళ్ళని కొంచెం ఫెన్సింగ్ వేసి చెట్టును కాపాడినారు. ఎన్ని వేల సంవత్సరాలైంది? 2000. చుట్టూ ఉన్న చెట్లన్నీ లేవు ఇప్పుడు. యేసుప్రభు అనగా ఆ జక్కయ్య కూర్చున్న ప్లేసు, ఆ చెట్టు, అది మాత్రము ఎందుకు ఉండిపోయింది? ఎవరు చెప్పారు? ఎవరు వాటిని అలా పెట్టారు? అంతే. అది యేసయ్య కోసం. ఈ సృష్టి అంతా కూడా, సృష్టిలో అది బిల్డింగ్ అయినా, అది ఒక చెట్టు అయినా, ఇంకొకటైనా యేసయ్య కోసం సజీవ సాక్ష్యాలుగా అలాగే ఉండిపోతాయి ప్రియులారా. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి నైనా హల్లెలూయా. మరి నువ్వు నేను చెట్లు సాక్ష్యంగా ఉండిపోయాయే, అలాగూ అనేక కట్టడాలు సాక్ష్యంగా ఉండిపోయాయే. ఈరోజు గమనించండి, గిన్నీస్ రికార్డ్, నేను వేరేది ఏం చెప్పలేం. గిన్నీస్ బుక్ ప్రపంచంలో మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్లో నుంచి బయటకు వచ్చిన పుస్తకం ఏది? ప్రెస్ తయారైన తర్వాత గూటెన్బర్గ్ గారు బైబిల్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు
ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల వందల సంవత్సరాలైనా కూడా ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని ఆ తర్వాత బైబిల్ ప్రింట్ చేయబడి, బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయబడి, బైబిల్ సేల్ చేయబడి, అనగా ప్రింటింగ్లో గిన్నిస్ బుక్ రికార్డ్. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి ప్రియులారా. ప్రపంచంలో దీని డిస్ట్రిబ్యూషన్ రికార్డ్, వరల్డ్ రికార్డ్. హల్లెలూయా చెప్పాలి ప్రియులారా. ప్రపంచంలో దీనిలాగా సేల్స్ చేయబడినటువంటిది ప్రపంచంలో మరొక్కటి లేదు. రికార్డ్, గిన్నిస్ బుక్ రికార్డ్. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు యేసయ్య కోసం? ఆయన కోసం రాయబడినన్ని పాటలు, ఎన్ని పాటలండి, ఎన్ని భాషలండి, ఎన్ని భాషల్లో ఎన్ని పాటలు. రోజుకు ఎంతోమంది ఆత్మీయంగా దేవుని పిల్లలు పాటలు రాస్తూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు. ఎన్ని పాటలు, అసంఖ్యాకమైనటువంటి యేసయ్య కోసం. ఓ పక్క ఎన్ని ఉన్నా యేసయ్యను, యేసుప్రభును విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ద్వేషించే వాళ్ళు ఉన్నారా లేదా? యేసుప్రభును ద్వేషించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఆయన గురించి ఇంకొక రకంగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ 80% ప్రపంచ జనాభాలో 80% యేసుప్రభును ఆయన రక్షకునిగాను, ఆయనను దేవునిగాను, దేవుని కుమారునిగాను ప్రపంచం గుర్తిస్తుంది. ద్వేషించే ప్రపంచ జనాభాలో 15-20% వారు అన్యులైన ఇంకొకరు దాంట్లో ఉన్న 15-20% మాత్రమే పూర్తిగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది యేసుప్రభుని గురించిన ఒక గొప్ప ఆత్మీయమైన జరిగినటువంటి విషయాలు. సరే, పిలాతుని గురించినటువంటి విషయాలు ఒక్క నిమిషం మీ గమనంలోనికి తెస్తాను. గబ్బత 6 గంటలకు ముందు, 6 గంటలప్పుడు సిలువ వేయండి అని చెప్పి ఇంకా ఆయన చేతులు కడుక్కొని వెళ్ళిపోయినాడు. అంతకు ముందు రోజు యేసుప్రభును ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారంటే గెత్సేమనే తోటలో నుంచి తీసుకొని వచ్చినారు. అది ఎట్లా ఉంటుందంటే పిల్లరా, మధ్యలో కెద్రోను వాగు వస్తుంది. ఇట్లా కెద్రోను వాగు ఇటు ప్రక్క వచ్చేసేసేసి గెత్సేమనే తోట హైట్లో వస్తుంది. ఇట్లా పైన ఎత్తు కొండపైన ఒలీవల కొండ, ఆ ఒలీవల కొండ అంతా ఇంకా అది గెత్సేమనే తోట, ఒలీవల కొండ అంతే. ఇదంతా ఎన్ని చెట్లు, విస్తారమైన చెట్లు ఉంటాయి. మనకి ఇక్కడ తుమ్మ చెట్లు కాసినట్టే ఉంటాయి అక్కడ ఒలీవ చెట్లన్నీ. సో ఆ కొండపైన ఆ ప్లేస్లో యేసుప్రభు ప్రార్థన చేయడము, శిష్యులు అక్కడ ఆయన అరెస్టు చేస్తే ఇట్లా కిందికి దిగి రావాలా. ఇట్లా కిందికి దిగి వచ్చేటువంటిది, ఆ కిందికి దిగి వస్తేనే కెద్రోను వాగు. అది ఆ కెద్రోను వాగు దాటి ఆ ప్రక్కనే యెరూషలేం దేవాలయం. యెరూషలేం దేవాలయం నుంచి కొంచెం ఇట్లా తూర్పు వైపు ఇట్లా వెళ్తే ఆ పక్క సైడుకు ఒక 2-3 కిలోమీటర్లు దాటితే సన్హెద్రియన్ సభకు ముందరే ప్రధాన యాజకుడు కయప అంటారు. కయప వాళ్ళ ఇండ్లు అక్కడ వస్తుంది. అప్పుడు ఉన్నటువంటిది. యేసుప్రభు వారిని ఇక్కడ అరెస్ట్ చేసి కయప దగ్గరికి ఫస్ట్ ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకోమన్నారు. వాస్తవంగా ప్రధాన యాజకునికి సంబంధమే లేదు ఇది. ఆయన ఈజ్ నోవే కన్సర్న్. యేసుప్రభును సిలువ వేయడం విషయంలో ఇతనికి అధికారం లేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అధికారం లేదు. అది రోమా సామ్రాజ్యం చక్రవర్తి వాళ్ళు చూసుకునేటువంటిది. అది ప్రభుత్వానికి సంబంధించింది, మతానికి సంబంధించిన విషయంగా లేదు. కానీ వీళ్ళు ఏం చేసినారంటే లోపల యేసుప్రభు అంటే సరిపోక ఆయన అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదట కైపా దగ్గరికి తీసుకోమన్నారు. మనకు తెలుసు. తీసుకుపోయేటప్పుడు ఎట్లా తీసుకెళ్లారంటే పిల్లరా, నిజంగా చూసినప్పుడు ఏడుపు వస్తుంది. మనం కొండ ఎక్కేటప్పుడే మనం ఎక్కలేము ఆ ఒలీవల కొండ. అంటే మామూలుగా మనము ఇట్లా 1 కిలోమీటర్ అంత దూరం ఇట్లా ఎక్కాల్సి వస్తుంది కదా. 1 కిలోమీటర్ అంత దూరం ఇట్లా కొండ పైకి ఎక్కాలంటే కష్టమవుతుంది. మామూలు దిగడం కొంచెం సులువవుతుంది. ఆ కొండ పై నుంచి ఆ ప్లేస్లో నుంచి యేసుప్రభును ఈడ్చుకొని తీసుకొని వచ్చినారు. యేసుప్రభుని ఈడ్చుకొని, నడిపించుకొని కాదు సుమా, ఈడ్చుకొని తీసుకొని వచ్చినారు. ఆ క్రింద భాగంలో ఆ ఒలీవల కొండ కాడ నుంచి ఇట్లా కెద్రోను వాగుకు ముందరే సమాధులు ఉంటాయి. సమాధులు ఇప్పుడైతే వేల సంఖ్యలో సమాధులు ఉన్నాయి. ఇప్పుడున్నాయి, మనం చూడొచ్చు. అప్పుడు ఎన్ని సమాధులు ఉన్నాయో మనకు తెలియదు అప్పుడున్న పరిస్థితులలో.
ప్రపంచంలో సెమెట్రీ ది కాస్ట్లీయెస్ట్ సెమెట్రీ ఏది అని అంటే అదే అంట. ఒక్క అనగా ఇప్పుడు మనకు బరియలు చేయాలంటే ఇక్కడ మనం చాలా ఈజీ, మనకు అంటే అనంతపురం మన పరిస్థితులు. ఒకవేళ బెంగళూరులోనైతే 1 లక్ష రూపాయలు తీసుకుంటారు ఆ సెమెట్రీ స్థలం ఇచ్చినందుకు, ఒకవేళ అంటే మహా పెద్ద కాస్ట్ ఉంటే. అక్కడ మన ఇండియన్ కరెన్సీ ప్రకారము ఒక వ్యక్తి ఆ స్థలం కోసం 38 లక్షలు ప్రస్తుతం స్థలం, ఒట్టి స్థలం 38 లక్షలు. అంటే ఆ ప్లేస్లో బరియలు చేయాలంటే పైన వగైరా మిగిలిన చాలా ఖర్చులు ఉంటాయి ఇంకా ఎందుకు ఆ ప్లేస్లోననేటువంటిది ఇప్పుడు మనము లేఖనాల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఆ ప్లేస్ ప్రత్యేకత ఏంటి అనేది. ఏంటి ఆ ప్లేస్ ప్రత్యేకత ఒకసారి చూద్దామా? దయచేసి చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు రండి 27వ అధ్యాయం మత్తయి సువార్త. అక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్న వేళ 50 నుంచి చదవండి నైనా ప్లీజ్. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. ఇది కీలకం. సమాధులు తెరవబడినాయి. ఎక్కడి సమాధులు? ప్రపంచంలో ఉండే అన్ని సమాధులా? ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని సమాధులు తెరవబడినాయా? కాదు. ఆ ప్లేస్లో ఆ కెద్రోను వాగు ప్రక్కన యెరూషలేము దేవాలయానికి ఎదురుగానే అక్కడ ఉన్నటువంటి అనగా ఆయన గొల్గొతా ఆ ప్లేస్ ఆ వెనక భాగానికి వస్తుంది. యెరూషలేముకు అవతల ఈ ప్రక్క ఉన్నటువంటి ఒలీవల కొండ, కెద్రోను వాగు, అక్కడ ఉన్నటువంటి సమాధులు. ఆ సమాధుల్లో చదవండి నైనా ఏమంది? సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి పిల్లరా, మరొక్కసారి నైనా హల్లెలూయా. అంటే యేసు ప్రభు మరణం పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారికి జీవం, ప్రాణం పోసింది పిల్లరా. ప్రాణం పోసి పరిశుద్ధులైన వాళ్ళందరూ అందరూ లేలే. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గర పోయి లాజరు బయటికి రా అన్నాడు. ఆయన ఏకవచనం పలికినాడు. గౌరవమైన పదాలు ఉపయోగించలే. ఆయన గౌరవనీయమైన పదాలు అవన్నీ కూడా పెట్టలే. మామూలుగా మనం ఎవరినైనా సంబోధించేటప్పుడు నువ్వు అని సంబోధిస్తామా? అదేం కదా, మీరు అంటాం. అది మన భాషలో నేర్చుకున్న గౌరవం. అక్కడికి పోయేసేసి ఆయన కూడా మీరు అనే పదవేగిన పెట్టింటే ఎన్ని సమాధుల్లో నుంచి ఎంతమంది వచ్చేవాళ్ళు బయటికి. లాజరు బయటికి రాని ఒక్కసారి లాజర్నే పిలిచినాడు కాబట్టి సరిపోయింది. లాజర్ ఒక్కడే పరిశుద్ధ జీవితం కాబట్టి పరిశుద్ధ పిలుపుని అందుకొని మళ్ళా జీవం పొంది లాజరు బయటకు వచ్చినాడు. గౌరవనీయమైన పదంతో సమాధులో మీరు లాజరు గారండి, మీరండి, రాండి అని చెప్పేసి అని పిలిచినారు అనుకోండి. మన సర్కారు భాష ప్రకారంగా ఎంతమంది వచ్చేవాళ్ళో ఏమైపోయిందో. శిష్యులు ఒక్కరుండరు అక్కడ. మిగిలిన చూసేదానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయిందరు. అలాంటి సిచ్యుయేషన్ వచ్చేది. ఇక్కడ కూడా ఆ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, ఆ కెద్రోను వాగు ముందర ఇప్పుడైతే కొన్ని వేల సమాధులు ఉన్నాయి. సెమెట్రీ వేలు అనగా ఒక్కొక్కరు 50 లక్షలు పైచులకు ఖర్చు పెట్టుకుంటారు ఆ సమాధి కోసం. ఎందుకోసం అని అంటే స్థలం కోసమే. కారణం ఏంటంటే మెస్సియా వస్తాడు. మా మెస్సియా వచ్చినప్పుడు మేమందరం ఏమైతాం? లేపబడతాం. మేము లేపబడతాం. ఒకప్పుడు ఇదే స్థలంలో నుంచి పరిశుద్ధుల దేహాలు లేపబడ్డాయి. వాళ్ళు పట్టణంలోనికి వచ్చినారు, మా అందరికి కనిపించినారు. ఒక మహాద్భుతం జరిగింది. కాబట్టి మెస్సియా ఆయన వచ్చినప్పుడు ఇక్కడ సమాధుల్లో ఉన్నటువంటి మా వాళ్ళు కూడా లేపబడతారు. ఈ స్థలంలో సమాధి చేయబడితే ఈ ప్రదేశంలో సమాధి చేయబడితేనని ప్రపంచంలో ది కాస్ట్లీయెస్ట్ ఆ సిమెట్రిక్ ప్లేస్ ఏంటంటే అదే అన్నమాట. అంత డబ్బు ఖర్చు పెట్టినా వేరే వాళ్ళకి ఇయ్యరు, యూదులకు మాత్రమే వాళ్ళు అట్లా చేసుకుంటారు. చూసారా? కారణం ఏంటంటే వాళ్ళకు కూడా నిత్య జీవాన్ని గురించి చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తామనేటువంటి ఆ యొక్క విశ్వాసం, ఆ నిరీక్షణ ఉంది వాళ్ళకు. అందుకోసం వాళ్ళు ఆ ప్లేస్లో జరిగినటువంటి అద్భుతాలు, యేసు ప్రభు ప్రాణం పెట్టినప్పుడు జరిగిన అద్భుతాలు ఒకసారి చదవండి. అక్కడ ఏముంది? మొట్టమొదట ఏం జరిగింది? దేవాలయపు తెర, అది మొదటి విషయం. రెండవది భూమి వణకెను. 3
బండలు బద్దలాయను. 4 సమాధులు తెరవబడెను. 5 అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. 5 అయిపోయినాయా? యోహాను సువార్తలో మనం గిన చూస్తే, యోహాను సువార్తలో అక్కడ చూడండి, యోహాను సువార్తలోనైతే యేసు ప్రభువారు మరణించినప్పుడు సూర్యుడు ఏమని వ్రాయబడింది ఒక చోట, మనకు ఆ లేఖనం ఉన్నట్టు ఒక 2 ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి, సూర్యుడు అదృశ్యుడాయను. నెక్స్ట్ తర్వాత సూర్యుడు అదృశ్యుడాయను. నెక్స్ట్ తర్వాత దేవాలయపు తెర, అది 2గా చిరిగాను. మొత్తం 7 సంఘటనలు ఉన్నాయి. 7 సంఘటనలు. సూర్యుడు అదృశ్యమగుట, భూమి వణకుట, అలాగూ బండలు బ్రద్దలవుట, దేవాలయపు తెర చినిగిపోవుట, దేశమంతటా చీకటి కమ్ముట, పరిశుద్ధుల ఆ సమాధులు తెరవబడుట, తెరవబడిన సమాధుల్లో నుంచి పరిశుద్ధులు అయినటువంటి వారు లేచి పట్టణంలోనికి వచ్చి అందరికీ కనబడుట. 7 గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రియులారా, 7 ఆశ్చర్యకరమైన కార్యాలు. అందుకే ఆ స్థలానికి అంత ప్రాధాన్యత, అంత విలువ ఎందుకు ఇచ్చినారంటే అది సంగతి. ఇప్పుడు యేసుప్రభు వారిని ఆ పైనుంచి కిందికి తీసుకొని వచ్చేటప్పుడు ఆయనను పట్టుకొని ఈడ్చుకుంటా తీసుకొని వచ్చినటువంటి ఆ దారి ప్రక్కనే ఈ సమాధులన్నీ ఉండేది. చాలా బాధ అవుతుంది, కన్నీళ్ళు వస్తాయి. సరే, ఓకే, మనం వాక్యంలోనికి వద్దాం. అలా యేసుప్రభు వారిని మొట్టమొదట కైపా దగ్గరికి తీసుకోమని, ఇది క్రమము కాదు, అక్రమం. తీసుకెళ్ళిన తర్వాత కైపా ఆయనకు బాగా సంతోషం. ముందుగా వాళ్ళే కదా ఇవన్నీ చేపించినారు కాబట్టి ఆయన దగ్గర తీసుకున్నాం. ఆ కైపా ఇంటికి పోవడానికి ఎట్లుంటుందంటే ఇట్లా స్టెప్స్ ఎక్కిపోవాలా. దగ్గర 30 స్టెప్స్ ఉంటాయి పిల్లరా, 30 తాపలు ఉంటాయి. ఇట్లా స్టెప్స్ ఎక్కి యేసుప్రభు వారిని అంతవరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఆ స్టెప్స్ కాడికి వస్తేనే మళ్ళీ నడిపించుకొని కాదు, ఈడ్చుకునే ప్రభువును మళ్ళీ పైకి తీసుకోమైనారు. అంత కసి, అంత పగ, అంత ద్వేషం, అంతగా. కానీ యేసుప్రభు వారిని ఏ రోజు ఏ ఒక్కరికి ఏ చిన్న హాని కూడా చేయలేదు. వాళ్ళని ఏమీ అనలేదు, ఏ హాని చేయలేదు. కానీ అపవాది సాతాను వారిలో ఉంచినటువంటి ద్వేషం, ఆ పగ, ఆ తర్వాత వారి జీవితాల్లో వారు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు, మరణాలు, ఇవన్నీ లేఖనాల్లో ముందుగానే చెప్పబడినాయి. కాబట్టి లేఖనాల నెరవేర్పులో భాగమే వారు ఆ విధంగా ప్రవర్తించారు. కైపా దగ్గర తీసుకున్నట్టు తెలుసు. కైపా మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించారు. పిలాతు హేరోదు దగ్గరికి పంపించినాడు. హేరోదు నాకు సంబంధం లేదని మళ్ళా పిలాతు దగ్గరికి పంపించినారు. తెల్లారుజామున 6 అయింది. అది గబ్బతా. ఈ గబ్బతా నుంచి నెక్స్ట్ యేసుప్రభు మీద సిలువను మోపినారు. ప్రియులారా, ఆయన చేతులు కడుక్కొని పిలాతు గారు, రోమా గవర్నర్ వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారి మీద సిలువ మోపితే అక్కడి నుంచి ఆయన సిలువ మోసుకుంటూ 3 గంటలు, 2 గంటల నుంచి 3 గంటల టైం పట్టింది. గబ్బతా నుంచి గొల్గొతా చేరడానికి 2 గంటల నుంచి 3 గంటల సమయం పట్టింది. అర్థం చేసుకోండి, అది కొండ ఇట్లా పైకి ఎక్కాల. ఇప్పుడైతే మనకు కొండలాగా అది హైట్లో బాగా కొండ అట్లా కనిపిస్తుంది. కానీ చుట్టూ ఇప్పుడు అన్ని షాపులు, అవి మొత్తం అంగళ్ళు. యేసుప్రభు నడిచిన దారి, సిలువ దారి, ఈ ప్రక్కంగల్లే ఇరుకిరుగ్గా ఒక 3-4 మాత్రమే పడతారు ఆ దారిలో యేసుప్రభును. దాన్ని వయా డొలోరోసా అంటారు. వయా డొలోరోసా అనగా యేసుప్రభు సిలువ మార్గము, సిలువను మోసిన దారి అని అర్థం. 14 ప్లేసుల్లో అవి ఉంటాయి. 14 ప్లేసుల్లో యేసుప్రభు వారు ఆగి మళ్ళీ అట్లా ముందుకు తీసాం. 3 సార్లు యేసుప్రభు వారు సిలువను మోయలేక కింద పడిపోతాడు. మోయలేక కింద పడిపోయినప్పుడు ఆ 3 ప్లేసులు ఉంటాయి. అవి ఉంటాయి. ఏది ఏమైనా ఆ ప్లేస్ ఈ పక్క ఆ పక్క చూస్తే ఇప్పుడు అన్ని బిల్డింగులు ఉన్నాయి, షాపులు ఉన్నాయి. కాబట్టి ప్రపంచమంతా అన్నీ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా చూడకుండా ఎవరు వెళ్ళరు. అందుకు షాపింగులు బాగా జరుగుతూనే ఉందంటే ఇప్పుడు వాళ్ళు విపరీతంగా దాని షాపింగులు పెట్టుకున్నారు. మనకైతే దారి ఒక్కటి కనిపిస్తుంది. ఇంకా మనం కొండ మీద నడుస్తున్నట్టుగా ఉండదు, చుట్టూ షాపులు ఉంటాయి. కాబట్టి మామూలుగా రోడ్డు మీద నడిచినట్టు ఉంటుంది. సరే, ఏదేమైనా యేసుప్రభును సిలువ వేసిన ఆ ప్లేస్ కాడికైతే మనం పోతాం. ఆ దారి చాలా కష్టం ప్రియులారా.
ఆ ఇరుకుదారిలో ప్రభు సిలువను మోసుకుంటూ వచ్చారు. భారభరితమైన సిలువ. అక్కడికి వచ్చినారు. బాగా వినాలి. జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని చేతుల్లో మేకులు కొట్టడం. ఆయన చేతుల్లో మేకులు కొట్టిన తరువాత కాళ్ళకు మేకు కొట్టి ఆయన్ను హ్యాంగ్ చేసినప్పుడు అక్కడ కరెక్ట్ ప్లేస్, హ్యాంగ్ చేయబడిన ప్లేసు, ఇప్పుడు అది అక్కడ ఒక చర్చ్ కట్టారు. అనగా సేమ్ అదే ప్లేసే, కాకపోతే ఒక చర్చ్ లాగా చుట్టూ అది. ఇప్పుడు పై నుంచి ఒక బాంబు బ్లాస్ట్ అయినా ఆ బిల్డింగ్ను ఏం చేయలేరు. అంత పకడ్బందీగా మొత్తము ఒక చర్చి లాగా ఇట్లా కట్టేసినారు. యేసు ప్రభును సిలువ వేసినటువంటి ఆ ప్లేస్లో ప్రభు ఆయన పలికినటువంటి మాట, ఆ ప్లేసులోనే చివరిసారి, ఫాదర్ ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆ పలికినటువంటి మాట. ఆ తరువాత దేవాలయపు తెర రెండుగా చిరిగాను. మొట్టమొదట మనకు అక్కడ కనిపించింది దేవాలయపు తెర చినిగిపోయినటువంటి. ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్లోనికి రాకముందు ఒక్క మాట మీ గమనంలోనికి తెస్తా పిల్లరా. ప్రభు ప్రాణం విడిచిన తరువాత నెక్స్ట్ ఆయన బాడీని ఆ సులువు మీద నుంచి కిందికి దించుతారు. ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ ఏడ్చే ప్లేసు, ప్రలాపించే ప్లేసు, చాలా ఎక్సైట్మెంట్కు కన్నీళ్లకు లోనయ్యేది ఏంటంటే ఆ బాడీ ఆ సిలువలో నుంచి కిందికి దించి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. యేసుప్రభు బాడీని అక్కడ ఒక రాయి, ఆ రాతి మీద పండేస్తారు. ఆయన డెడ్ బాడీని ఆయన సిలువలో నుంచి దించిన తర్వాత డెడ్ బాడీ రక్తమయమై ఉంటుంది. అట్లే రక్తమయంతో డెడ్ బాడీని ఆ రాయి మీద పెట్టేసేస్తారు. ఆ రాయి మీద యేసయ్య ఆయన డెడ్ బాడీ ఉంటుంది. ఆ తరువాత వాళ్ళు చేయాల్సినటువంటి ఆ యొక్క రిచువల్స్ అన్నీ యూదుల పద్ధతి ప్రకారంగా ఆ బట్టలు తేవడము, అవన్నీ కూడా సువాసనలు, అవన్నీ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి అవన్నీ కూడా చేస్తారు. ఆ బండ మీద పండేసి ఉంటారే, యేసుప్రభును బండ మీద పండేసి ఆ బండను తాకుతారు. పిల్లరా, చాలామంది ముద్దు పెట్టుకుంటారు. అంటే యేసయ్య ఆయన శరీరం ఫస్ట్ టైం ఆయన కిందికి దించినప్పుడు రక్తమయమైనటువంటి ఆ బండ, రక్తమయమైనటువంటి ఆ ప్లేస్ను కన్నీళ్లతో ఏడుస్తారు, ముద్దు పెట్టుకుంటారు, అందరూ ప్రార్థన చేస్తారు. అక్కడ ప్రార్థన చేయకుండా వచ్చిన లక్షల మంది ఎవరు ప్రార్థన చేయకుండా వెళ్ళారు. ఆ ప్లేసు అనగా సిలువ వేయబడింది. మనం ఆడికి వెళ్ళలేం, ఎందుకంటే అక్కడికి పోవడానికి అంటే వెళ్ళడం అంటే ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తాం కానీ వెళ్ళడానికి కష్టం, పోనీయరు. కానీ ఈ బండ దగ్గరికి పోనిస్తారు. ప్రపంచమంతా కన్నీళ్లు విడిచే ప్లేస్, ఆయన రక్తము కార్చిన స్థలం. అక్కడి నుంచి నెక్స్ట్ ఆ టైంలో ఎప్పుడైతే యేసుప్రభును ఆ ప్లేస్లో పెట్టినారో జరిగినటువంటిది ఏంటంటే, ఇక్కడ యెరూషలేము దేవాలయం అతిపెద్ద దేవాలయం ప్రియులరా. ఆనాటికి 2000 సంవత్సరాల నాటికి శృంగారం అనే దేవాలయంగా హేరోదు కూడా 36-40 సంవత్సరాలు దానికి మోడిఫికేషన్ చేసి దానికి రంగులు రుద్ది దాని శృంగారం అనే దేవాలయంగా మార్చి ఒక పెద్ద సుందరమైనటువంటి దేవాలయంగా తయారు చేసి పెట్టినారు. యూదులు బాగా మంచి అక్కడ వీళ్ళ వ్యాపారాలు, ఆ దేవాలయంలోనే వీళ్ళన్నీ కూడా డబ్బులు సంపాదించుకోవడం, రూకలు మార్చుకోవడం, అది వాళ్ళకి ఎట్టయిపోయిందంటే బాగా సంపాదనకు ఉపయోగపడేటువంటి దేవాలయంగా ఉండిపోయింది. యేసుప్రభు వారు హెచ్చరించినారు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కరెక్ట్, వాళ్ళందరూ కూడా ఆ దేవాలయం పరిచర్యలో వాళ్ళు అట్లా ఉంటే, ఎందుకనగా 9 గంటలకు యేసుప్రభు వారిని సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటలు అనగా 6 గంటలు యేసుప్రభు వారు సిలువలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 6 o'clock, 6 hours. అది ఎందుకు 6 hours అనేది కూడా అవి లేఖనాల నెరవేర్పులో భాగమే, తర్వాత ధ్యానాలు చేసుకుందాం. 9 నుంచి 12 వరకు ఉన్నప్పుడు 3 మాటలు జరిగినాయి పిల్లరా. జస్ట్ 3 ఆయన సిలువలో పలికిన మాటలు. 3వ మాట అప్పటికి తల్లిని గురించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పిన మాట. అప్పుడు మధ్యాహ్నం 12 కావస్తా ఉంది. అప్పటి నుంచి చీకటి గమ్ముతా ఉంది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి ఇవ్వాల్సిన క్షమాపణ ఇచ్చేసినాడు.
క్షమాపణకు వెంటనే రెస్పాన్స్ వచ్చింది. క్షమాపణకు రెస్పాన్స్లో భాగంగా ఒక దొంగ, నరహంతకుడు, బందిపోటు వెంటనే ఆయన స్పందించినాడు. యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించినాడు. యేసు రక్షకుడా, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు, నీవు రాజువయ్యా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి పశ్చాత్తాపపడి ఆ రక్షణలోనికి రావడానికి తన హృదయం అంతా ప్రభువుకి అప్పగించినాడు. అలాంటి సమయంలో కూడా యేసుప్రభు బాడీని గురించి తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రియులారా. ఇప్పుడు సమయం కాదు, ముళ్ళ కిరీటం దాని గురించి టైం అయింది, మనం ముగించుకోవాలి. ఆ సమయంలో యేసుప్రభు వారు రక్షణ వార్త, పరదైసు, గొల్గొతా అనబడినటువంటి ప్రపంచ కేంద్ర స్థానములో నుంచి ఈ ప్రపంచానికి ఒక క్రొత్త వార్త. పరదైసు ఎవరికి తెలియదు, ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు ప్రియులారా. పాత నిబంధన భక్తులు పరదైసు అనేటువంటి మాట వాళ్ళకు తెలియదు, కానీ వాళ్ళు ఇంకొక భాషలో, ఇంకొక అర్థంలో వారు మనోహరమైన స్థలమని, శ్రేష్టమైన స్వాస్థ్యమని, అబ్రహాము రొమ్మని, నిత్య విశ్రాంతి అని, నెమ్మదికరమైన స్థలాలని, ఇలాంటి పదాలతో వారందరూ కూడా మా పితరులందరూ ఉండేటువంటి పాత నిబంధన భక్తులు ఉండేటువంటిదని వాళ్ళు భావించేవారు. కానీ దిస్ ఈజ్ పారడైజ్, టుడే యూ షాల్ బి విత్ మీ ఇన్ పారడైజ్ అని యేసయ్య పలికిన మాటతో గొల్గొతా ప్రపంచ కేంద్ర స్థానము నుంచి ఈ ప్రపంచానికి మరో లోకం, మరణించిన తరువాత శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ఆశీర్వాదకరమైన మరో స్థలం పరదైసును యేసయ్య చూపించినాడు. చూపించిన యేసయ్య రెండో మాట అయిపోయి మూడో మాట వాళ్ళ అమ్మకు ఆదరణ ఇచ్చిన వెంటనే చీకటి కమ్ముతాంది దేశమంతా. మా వాతావరణంలో మార్పులు వచ్చినాయి, సూర్యుడు అదృశ్యమైపోతున్నాడు. అదంతా కూడా మార్పులు వచ్చేటువంటి వేళ, సమయం ఆసన్నమైతుంది. అప్పుడు 12 గంటల దాటిన ఆ క్షణంలో అప్పుడు ప్రభు దగ్గర అంటే 12 దాటి 1, 2, 3 ఆ సమయాలు దగ్గరికి వస్తున్నాయి. ఇవన్నీ ప్రభుకు తెలుసు, ఏ టైంలో ఏ మాట పలకాలి, ఏది, అవన్నీ కూడా నేనే. అందుకే 4వ మాటగా ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా ప్రభు కేక వేసినాడు. మై లార్డ్ అండ్ మై లార్డ్, వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ? ఎందుకు తండ్రి, ఎందుకు నన్ను చేయి విడిచావు? ఒకే మొట్టమొదటిసారి జీవితంలో ఒక ప్రశ్న యేసయ్య దగ్గర నుంచి. ఎవరికి? తండ్రికి ప్రశ్న. ఈ లోకానికి ఒక ప్రశ్న, ప్రపంచానికి ఒక ప్రశ్న. నన్నెందుకు, వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ? నన్నెందుకు చేయి విడిచావు? నో ఆన్సర్. 4వ మాట అయిపోయింది ప్రియులారా. నెక్స్ట్ 5వ మాట, అండి లేఖనాల నెరవేర్పు అయిపోయింది. సమయం గుర్తించిన యేసయ్య అప్పుడు అన్నాడు, దప్పిగొనుచున్నాను. ఆ తర్వాత అన్నాడు, సమాప్తమైంది. దప్పిగొనుచున్నాను, సమాప్తమైనవి. అవి తనలో తాను అనుకున్న అక్కడే పలికిన మాటలు. మొదటి మాట ప్రార్థన, రెండో మాట ఒక దొంగకు రక్షణ వార్త, మొట్టమొదటి మాట క్షమావార్త, రెండో మాట రక్షణ వార్త, మూడో మాట తన అమ్మతో పలికిన ఆదరణ వార్త, 4వ మాట తన శ్రమ వార్త, తండ్రితో పలికిన మాట, 5వ మాట తనంతట తనలో లేఖనాల నెరవేర్పులో భాగంగా దప్పిగొనుచున్నాను, సమాప్తమైనది, టెటలస్టాయ్ పలికిన యేసయ్య చివరిలో మళ్ళీ తండ్రికే, తండ్రి నీ చేతికి నా ఆత్మను, అది మళ్ళా తండ్రితో పలి. మొదటి మాట ప్రార్థన తండ్రితో, 4వ మాట ప్రార్థన, 7వ మాట ప్రార్థన తండ్రితో, రెండవ మాట ఒక వ్యక్తితో, 3వ మాట ఒక వ్యక్తితో, 5వ మాట తనంతట తనలో, 6వ మాట తనంతట తనలో. ఇవన్నీ కూడా లేఖనాల నెరవేర్పులో భాగం. ఇవి తెలుసుకున్న వెంటనే జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు వినాలి, ముగించుకుందాం. ఇంకా దేవాలయపు తెర, యెరూషలేములో దేవాలయపు తెర 2గా చినిగిపోయింది ప్రియులారా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇది ప్రపంచంలో గొప్ప వింతల్లో మహాద్భుతమైనటువంటి వింత. ఎందుకనగా తెర చినగడానికి వీలే లేదు. ఆ ప్లేసులోనికి ఎవరు పోలేరు. ఎందుకనగా దేవుడు ప్రత్యక్ష గుడారములో ఆవరణం పెట్టాడు.
ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలం పెట్టి, టైం ఎందుకు ముగించుకుందాం, బాగా వినాలి ఇప్పుడు. పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్ ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే స్థలం అది. కరుణా పీఠం ఉండే స్థలం అది. సాక్ష్యపు మందసం ఉండేటువంటి స్థలం అది. కరుణాపీఠము దగ్గర రక్త ప్రోక్షణ జరిగే స్థలం అది. ఇదే మనం ఇప్పుడు నిర్గమకాండంలో చదువుకున్నటువంటి భాగం. బాగా వినండి, ముగించుకుందాం. దానికి కొరెలేషన్, కనెక్షన్ ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కాలం నాటికి దేవాలయం కూడా అదే నమూనాలో ప్రత్యక్ష గుడారం ఇంకా వద్దు, దేవాలయం కట్టుకోవాలని దావీదు ఆశిస్తే, దావీదుకు దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా తన కుమారుడు సొలొమోనుకు పర్మిషన్ ఇప్పించి, సొలొమోను ద్వారా దేవుడు దేవాలయాన్ని కట్టిస్తే, సేమ్ ఇదే ప్యాటర్న్. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవడానికి అక్కడ ఉంటుంది తెర. ఎవరు వెళ్ళలేరు, ఎవరి వల్ల కాదు, చాలా పెద్ద తెర ప్రియులారా. ఇది కూడా అద్భుతాలలో మహాద్భుతం. అక్కడ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు, నాటి దినాల్లో జోసిఫస్ రాశాడు అంటే ప్రపంచం గుర్తిస్తుంది చరిత్రకారుడు. టాసిటస్ అనేటువంటి వ్యక్తి గొప్ప చరిత్రకారుడు, అతను రాశాడు అని చెప్పేసి టోనీ గొప్ప చరిత్రకారుడు. ముగ్గురు చరిత్రకారుల యొక్క వివరణలు అక్కడ ఉంటాయి. ఇది ప్రపంచ అద్భుతాలలో మహాద్భుతం అనే మాట ఉంటుంది. ఏంటి? దేవాలయపు తెర చినిగిపోవడం అసంభవం, కానీ సంభవమైంది. ఎందుకు చినిగిందో తెలుసా ప్రియులారా? ఎవరు అక్కడికి వెళ్ళలేరు. అక్కడ షకీనా గ్లోరీ ఉంది, అక్కడ కరుణా పీఠం ఉంది, అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్న సర్వ మానవుల పాప పరిహారం ప్రభు తన రక్తాన్ని చిందించాడు గనుక, తన ప్రాణం పెట్టాడు గనుక, సాక్షాత్తు దేవుడే, దేవుని కుమారుడై యేసుక్రీస్తు అను నామము ధరించి మనుష్య కుమారునిగా లోకములో జీవించి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు గనుక దైవ ప్రత్యక్షత మానవునికి పూర్తిగా అందుబాటులోనికి వచ్చేసేసింది. దైవ ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత, సాక్షాత్తు దేవుడు మానవునిగా వచ్చి జన్మించి జీవించి అద్భుతాలు చేసి మరణించడం అనేది వెరీ క్లోజప్లో దైవ ప్రత్యక్షత జరిగింది. మేనిఫెస్టేషన్, ప్రత్యక్ష గుడారం నెరవేర్పు జరిగింది పిల్లరా. ఆ రోజు జరిగినటువంటిది ఒక్క నిమిషం వినాలి, ముగించుకుందాం ఇక్కడ. ఆ రోజు మోషే కాలంలో ప్రత్యక్ష గుడారము మోషే యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేస్తే, ఎప్పుడైతే అవన్నీ కూడా కంప్లీట్ చేయబడ్డాయో, యెహోవా తేజో మహిమతో నింపబడినటువంటి ఆ మందిరం, ప్రత్యక్ష గుడారం నింపబడింది పిల్లరా. ఆ నింపబడిన వేళ ఇజ్రాయేలులు సంతోషంతో పండగలు చేసుకొని, ఇజ్రాయేలులు ఆనందభరితులై మా దేవుని సన్నిధి మాకు తోడుగా ఉంది, మా దేవుని ఆశీర్వాదాలు మాకున్నాయని భావించి ఇజ్రాయేలులు వాళ్ళ ప్రయాణాన్ని వారు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ ప్రయాణమే కాదు, వారి సమస్త ప్రయాణాలన్నిట్లో కూడా ఒక మేఘం, బాగా వినాలి, ప్రత్యక్ష గుడార నిర్మాణం తరువాత ఒక మేఘం, దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక మేఘం పగలు మేఘస్తంభమై, అదే మేఘస్తంభము రాత్రి అయితేనే అగ్నిస్తంభంగా మారి, పగలు మేఘస్తంభమైనటువంటిది రాత్రి అగ్నిస్తంభంగా మారి ఇజ్రాయేలుల సమస్త ప్రయాణాల్లో వారిని 40 సంవత్సరాలు ఆ కొండల్లో, ఆ అడవుల్లో, అరణ్యాల్లో వాళ్ళను కాపాడి వాళ్ళని నడిపించారే. అక్కడ దైవ ప్రత్యక్షత జరిగిందే కరెక్ట్ ఆ ప్లేస్ పిల్లలు. అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నటువంటిది. అటువంటిది నెక్స్ట్ కాలక్రమంలో ట్యాబర్నకల్ నుంచి టెంపుల్ నుంచి యేసుక్రీస్తు ప్రభు కాలం నాటికి ఒక క్రొత్త నిబంధన, ఒక నూతన క్రియ, విధులు హృదయాల్లో ఉంచుతా. మీ హృదయాలే దేవునికి ఆలయాలు, మీ హృదయాలే దేవునికి ఆలయాలని చెప్పేసని ఆ గొప్ప సత్యాన్ని తెలియపరచడం ఇర్మియా ప్రవచనం నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రికి అప్పగించుకున్న వేళ దేవాలయపు తెర చినిగిపోయింది. ఇప్పుడు అందరికీ ప్రవేశం వచ్చింది. ప్రధాన యాజకుడు ఒక్కడే కాదు,
ఇప్పుడు ఆ తెర చినిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా లేదు, ఇంకా ఎవరు కూడా ఇప్పుడు ఇంకా అంతే, ఫ్రీ, అది ఫ్రీ, అందరికీ ప్రవేశం. ఇప్పుడు అందరూ కూడా దేవుని సొత్తు, యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్న వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు, అందరూ దేవుని సొత్తు, రాజులైన యాజక సమూహం. ఇప్పుడు అందరూ కూడా రాజులు లేరు, యాజకులు లేరు, అంతా యేసు ప్రభువును వ్యతిరేకించిన రాజులు యాజకులు మొత్తం అందరూ పటాపంచలు ఊడ్చుకొని పోయినారు, చరిత్రలో నుంచి ఎవరూ లేకుండా, ప్రధాన యాజకులతో సహా. యేసయ్య సిలువను ప్రేమించిన వాళ్ళు, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వాళ్ళే. ప్రపంచమంతా ఆ మహిమ ప్రత్యక్షత, షెకీనా గ్లోరీ విస్తరించబడింది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఆగిపోయింది కాదు. దేవాలయపు తెర చినిగిపోతే అందరికీ, సకల ప్రజలకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆహ్వానం అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కరుణా పీఠం, ఆ కరుణ, ఆ కృప, అక్కడ ఉన్నటువంటి ఆ కనికరం, దేవుని యొక్క ఆ గ్రేస్ అండ్ మర్సీ అండ్ కంపాషన్, ఆ లవ్, అగాపే, అది విస్తరించింది ప్రియులారా, విస్తరించింది ప్రపంచమంతా. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు, ఈనాడు ప్రపంచంలో మనందరికి కూడా ఆయన కృప విస్తరించింది. అందుకే మీకు మనవి చేస్తున్నా, కళ్ళు మూసుకుందాం ప్రియులారా, దయచేసి కళ్ళు మూసుకుందాం. సహోదరుడా, సహోదరి, దేవాలయపు తెర చినిగినైనా అద్భుతాలలో మహా అద్భుతం ఇది. టాసిటస్ గొప్ప చరిత్రకారుడు చెప్పాడు, జోసిఫస్ చెప్పాడు, టోనీ గారు చెప్పారు. వీళ్ళందరూ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి హిస్టోరియన్స్. దేవుడు అద్భుతం చేశాడు. అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం యొద్దకు నిన్ను నన్ను, మనల్ని తీసుకెళ్తున్నాడు ప్రియులారా. యేసయ్య ప్రేమ, ఆయన చిందించిన రక్తం నిన్ను నన్ను సాక్ష్యపు మందసము యొద్దకు తీసుకెళ్ళింది. నిన్ను నన్ను కరుణా పీఠంలో ఆ రక్త ప్రోక్షణలోనికి తీసుకొని అక్కడ కృప విస్తరించింది, ఆయన కనికరమైన కటాక్షం విస్తరించింది. మనమందరము యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఆ మహిమను పొంది, ఆ మహిమ నుండి, ఆ మహిమను, ఆయన గుణాతిశయములను, ఆయన మహిమను, ఆయన కీర్తిని ప్రచురం చేయడానికి మనకు సాధ్యమైంది. సహోదరుడా, సహోదరి, ఇంత గొప్ప సత్యాలు తెలుసుకున్నటువంటి నీవు నేను ఎక్కడున్నాం? ఒక్కటే ఒక నిమిషం టైం అయింది. ఒక్క నిమిషం నైనా, ఒక్క నిమిషం జీవితాన్ని, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఒక నిమిషం ఈ సమయమున, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ ప్లేస్ అండ్ రైట్ డెసిషన్ దయచేసి తీసుకోవాలని మనవి చేస్తున్నా. తెర చినిగింది నాయనా. నీ బ్రతుకెట్లుంది అమ్మా? సహోదరుడా, సహోదరి, నా బ్రతుకెట్లుంది? నా హృదయం ఎట్లుంది? ఈ హృదయ కాఠిన్యత అనే ఈ తెర చినిగిందా లేదా? నా హృదయంలో, నీ హృదయంలో ఇంకా మొబ్బు తెరలున్నాయా? పాపపు ఆలోచనలతో కూడిన తెరలున్నాయా? పాపపు అలవాట్లతో కూడిన తెరలున్నాయా? దురాత్మ సంబంధమైన ఆ తెరల వెనక ఇంకా నువ్వు అట్లే ఉండిపోయినావా? లెంటు అనే ఆచారపు ఆ లెంటు, ఆ దాని కింద నువ్వు అలాగే ఉండిపోతూ అట్లా ప్రవర్తిస్తున్నావా? అలాగూ నీవు బిహేవ్ చేస్తున్నావా? యేసయ్య సిలువ ఎంత అర్థమైంది నీకు? దేవాలయపు తెర చినిగిన తర్వాత కూడా ఎందుకు చినిగిందో నీవు గ్రహించకపోతే మన జీవితాలు వ్యర్థంనైనా. మన హృదయాలు ప్రభుకిద్దాం. తెరవండి నైనా, హృదయం తెరవండి ప్లీజ్. అమ్మా, యవన కుమారుడా, కుమార్తె, ప్లీజ్ డోంట్ ప్రొక్రాస్టినేట్. Procrastination is very dreadful sin in the sight of the Lord. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏందో అనుకోగాకండి. ఇంకొకసారి చూద్దాం, ఇప్పుడు కాదులే, నాకు ఇంకా వేరే ఉందిలే,
నాకు ఒక అమ్మాయి, నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఒక సమస్య, నా బాయ్ ఫ్రెండ్ నాకు ఒక సమస్య, ఇదిగో నాకు ఇంకా ఇతరత్ర ఇంకా అవి ఉన్నాయి, నా త్రాగుడు నాకు ఒక సమస్య, నా ఇల్లీగల్ అఫైర్ నాకు ఒక సమస్య, నా ఆ ఫ్రెండ్షిప్ ఒక సమస్య, అందుకోసం నేను ఇంకొకసారి నేను మళ్ళా చూసుకుంటా అని అనుకుంటున్నావేమో. నో, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజే నీది కాదు, ఇంకా రేపు నీది ఎట్లయితుంది? నువ్వు నేను ఎప్పుడు నిన్నటి వారమే మనం. ఈ రోజే నీది కాదే. మానుకో, ఆలోచన మానుకోనైనా. ఇప్పుడే ఉన్న పాటున ప్రభు ఇంత మంచి తరుణం ఇచ్చినాడు. ఒక ఐడియాని జీవితాన్ని మార్చుంది. ఈ మంచి నిమిషం యేసు ప్రభుని నీ గుండెల్లో చేర్చుకున్నది. ఇంత ప్రేమను కనుపరిచిన, ఇంత కనికరాన్ని కనుపరిచిన, ఇంత క్షమాపణను నీకు ఇచ్చిన, నీకు గొప్ప రక్షణ ఇచ్చి అన్నీ నీకు ఇవ్వాలనుకుంటా ఉంటే, ఇంతగా తెలుసుకున్న మీదట కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే, ప్రొక్రాస్టినేషన్లోనికి వెళ్తే ఇంకెవరు క్షమించలేరు నైనా, ప్రభు తప్ప. ప్లీజ్ యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించు. పెద్దలందరికీ మనవి చేస్తున్నా, అమ్మలారా అయ్యలారా, ఇంకా యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండకుండా 40 దాటి 50 దాటి 60 దాటి 70 దాటి ఇంకా వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటూ నామకార్థ క్రైస్తవ జీవితమే ఉంటే వద్దు. ప్లీజ్, సవినయంగా మనవి చేస్తున్నా, ఈరోజే క్రొత్త జీవితానికి మీరు మంచి స్టెప్ తీసుకోండి. ప్లీజ్, అది ఎలా ఉంటుందో చూడండి. ప్రభు ఇచ్చే రక్షణ ఎట్లా ఉంటుంది, ఆ రక్షణ అనుభవాలు ఎలా ఉంటాయి, ఆ రక్షణ మార్గం, ఆ జీవితం ఎట్లా ఉంటుందో ఈరోజే స్టార్ట్ చేయండి. అర్థమవుతుంది. చాలు కదా 50 ఏండ్లు జీవించినాం, 50 ఏండ్లు లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరిగినాం. సాల్దాంగా 60 ఏండ్లు ఇష్టం వచ్చినట్టు తిరిగినాం, అటు ఇటు మన ఇష్టానుసారంగా. చాలదా? ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? ఇంకెంత పోస్ట్పోన్మెంట్ కావాలి? వద్దు. 50 ఏండ్లు దాటిన వారందరికీ ప్రత్యేకంగా మరీ మనవి చేస్తా ఉన్నా, టైం టైం అయిపోతుంది. జీవితంలో సమాధికి మనం దగ్గర అవుతున్నాం. ఇప్పుడైనా మారిపోండి నాన్న, ప్లీజ్. కరుణాపీఠం, రక్త ప్రోక్షణ, అతి పరిశుద్ధ స్థలం, దేవాలయపు తెర చినిగిపోయింది కదా నీకోసమే. కృప విస్తరించింది కదా నీకోసమే. మహిమ నీకే ఆపాదించబడింది కదా నీకోసమే. సాగిపో యేసయ్య కోసం, క్రొత్త జీవితంతో, క్రొత్త రక్షణ ఆనందంతో. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు, కొన్ని మాటలే నేర్చుకున్నాం నైనా. ఈ జీవిత కాలమంతా నీ ప్రేమను ధ్యానించినా సరిపోదు. కొంత ధ్యానం చేసుకున్నాం. ప్రత్యక్ష గుడారము నుంచి దేవాలయము నుండి తండ్రి మమ్మలను నూతన అనుభవము, సంఘం, చర్చ్లోనికి మీరు నడిపించారు. వందనాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు. కొంతమందికి అర్థం కాలేదేమో ప్రభా, ఆత్మదేవా, వారి మనోనేత్రాలు వెలిగించి అర్థమయ్యేలాగున మీరే బోధకుడవై నేర్పించండి. వాక్యం విన్న అందరూ మారిపోవాలి ప్రభా, రక్షణలోనికి రావాలి. త్వరలో మీరు రాబోతున్నారు. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిపాలనలో మేమందరం ఉండబోతున్నాం కనుక దయచేసి ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా, ఆరని అగ్నిగుండం నరకానికి వెళ్లకుండా అందరినీ కాపాడునైనా. అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠపు అప్రోక్షణ, అక్కడ ఉన్న కృప, అక్కడున్న కటాక్షపు విస్తరణ నీ పిల్లలు అనుభవించుటకు సహాయించి అట్టి శ్రేష్టమైన అనుభవంలోనికి నీ పిల్లలను నడిపించునైనా. పరిశుద్ధాత్మదేవా, అట్టి దయచేసి వారికి నేర్పించు ప్రభా, రక్షణ దాయిచే. ప్రేమామయుడు యేసుక్రీస్తు నామమందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరము లేచి నిలుచుండి ప్రియులరా. పాట సంఖ్య 611, మహిమ నొప్పు జనక నీకు పాడుకుందాం. 611 మహిమ నొప్పు జనక నీకు ప్రియులరా.
महिमानो पूजन करनेको महिमा सुनको महिमा गलगो शुद्धात्मा को महायोगमलो महिमानो पूजन करनेको महिमा सुनको लोक सृष्टि मन पुनेनो नागसेनलो प्रकटमुगानुतिंचे प्रज्ञमेरगा महिमाना पूजन करनेको महिमा सुनको सकल सृष्टि वलन देव सकल युगमूला सकल महिमा गलगुनीको सकल कालमो महिमानो पूजन करनेको महिमा सुनको ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించిన కృపలన్నిటికై వందనములు ప్రభు. ఎస్ఐయు సంఘం మీరు నాటిన దీపస్తంభం గనుక మీరే నడిపిస్తున్నారు, మీరే వెలిగింప చేస్తున్నారు. వందనములు తండ్రి. రాబో కాలంలో మరింత దేదీప్యమానమై ప్రకాశమానమై ప్రత్యక్ష గుడారపు అనుభవాలతో నైనా ప్రత్యేకంగా తండ్రి నూతన నిబంధనతో కూడినటువంటి అనుభవాలతో ముందుకు సాగుట కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘంలోని అందరికీ నీ రక్షణ జ్ఞానము, రక్షణ సమాధానం, రక్షణ ఆశీర్వాదం అందరికీ అనుగ్రహించు. నీ పిల్లలు వెళ్తున్నారు ప్రభు, సమాధాన దీవెనలతో నింపి పంపండి తండ్రి. ఈ వారపు పరిచర్యలు, ఈ మాసపు పరిచర్యలన్నిటి కొరకై సంఘాన్ని సిద్ధపరచమని తండ్రి, ముందున్న ప్రభు వల్ల సహవాసంలో కూడా మీరే నీ పిల్లలను బలపరిచి ఆశీర్వదించమని ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి ఆశీర్వాదం ఈ ప్రత్యేక పరిశుద్ధారాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకు